గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో నిన్నటి నుంచి 29వ తారీఖు వరకు రైతన్న మీకోసం అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టాము. ఇంటింటికి రైతులున్న ప్రతి కుటుంబం ఇంటికి ప్రతి ఎమ్మెల్యే ఎంపీ ప్రతి ఒక్కరు కూడా వారి ఇంటికి వెళ్ళి రైతులకు మన కూటమి ప్రభుత్వము ఎలా పనిచేస్తుంది అనే విధంగా తెలిసే విధంగా ముందుకు వెళ్తుంది. అలాగే పంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమంలో పంచసూత్రాలను కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. మనందరికీ తెలుసు, రైతన్నను తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి ఒక గొప్ప మనిషిగా, రైతన్న లేనిదే అసలు మనుషులే లేరు అన్న విధంగా రైతన్నకు పెద్దపీట వేస్తూ ముందుకు వెళ్తాం. ఇందులో భాగంగా ఈ పంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో మొదటి సూత్రం వచ్చేసి నీటిని సంరక్షించుకోవడం. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన వెంటనే రిజర్వాయర్లు ఏవైతే ఉన్నాయో పెండింగ్ రిజర్వాయర్లు అవన్నీ పూర్తి చేసుకుంటూ రిపేర్లు గత 5 సంవత్సరాలుగా 19 నుండి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఒక రిజర్వాయర్ రిపేరు కాదు, కానీ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ రిపేరు, ఒక చెరువు నింపలేదు, ఏమీ చేయలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే దీలను రిపేర్ చేసుకోవడం, అట్లాగే రైతన్నకు ప్రతి ఎకరాకు నీళ్లు ఎలా అందించాలా అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తుంది కూటమి ప్రభుత్వం. అట్లాగే మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ఏదైతే ఉందో, సూక్ష్మ బిందు సేద్యం ఏదైతే ఉందో దానికి కూడా 90% సబ్సిడీలు ఇస్తూ ముందుకు వెళ్తుంది. అట్లాగే ఈ పంచ సూత్రాలలో రెండవది అగ్రి టెక్నాలజీ. ఈరోజు సైన్స్ ప్రతి ఒక్క రంగంలో టెక్నాలజీ ముందుంది. మన భారతదేశం ముందుకు వెళ్తుంది టెక్నాలజీలో. ఆనాడే ఇజ్రాయెల్, మీకు అందరికీ తెలుసు, ఇజ్రాయెల్ రాయలసీమ లాంటి కరువు ప్రాంతం అప్పట్లో. అలాంటి ఇజ్రాయెల్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసింది గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు. ఈరోజు టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ లేకపోతే మెకనైజేషన్ టెక్నాలజీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఈరోజు రైతులకు ఎక్కడ వాళ్ళంతకు వాళ్ళు బద్దు చల్లకుండా డ్రోన్స్ ద్వారా ఎక్కడైతే పురుగు ఉందో అక్కడ చల్లడానికి, మందు చల్లడానికి అట్లాంటివి ఎన్నో టెక్నాలజీస్ ముందుకు తీసుకెళ్తుంది. అట్లాగే ఫుడ్ ప్రాసెసింగ్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు రైతన్న కేవలము పండించిన పంటను అమ్ముకోవడమే కాదు, ప్రతి కుటుంబంలో రైతులు ఆంటర్ప్రినర్స్గా కూడా మార్చాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తున్నారు. ఉదాహరణకు కాటన్, పత్తి ఏదైతే ఉందో దాన్ని దారంగా మార్చుకోవడము, లేకపోతే సీడ్స్ నుంచి, విత్తనాల నుంచి ఆయిల్, నూనె వంటివి ఫుడ్ ప్రాసెసింగ్, లేదంటే మిరప రైతులు మిర్చి ఏదైతే ఉందో కారపొడిని తయారు చేసుకోవడము, మ్యాంగో పల్ప్ని తయారు చేసుకోవడం, అట్లా రైతులను ఆంటర్ప్రినర్గా మార్చే ఉద్దేశంతో ముందుకు. అట్లాగే మినిమల్ సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో, ఈరోజు వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడుతున్నారు, రైతులకు వాళ్ళు ఏదో చేసినారు అన్నట్టు మాట్లాడుతున్నారు. కానీ ఆనాడు మనం అందరం గమనిస్తే మినిమం సపోర్ట్ ప్రైజే లేదు రైతులకు. ఈరోజు మార్కెట్ యార్డుల ద్వారా మినిమల్ సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో అది మెయింటైన్ చేస్తుంది. ఏమైనా విపత్తులు వస్తే దానికి గవర్నమెంటే బాధ్యత తీసుకోవడం కూడా ఈ వన్ ఆఫ్ ద పంచసూత్రాల్లో ఇంక్లూడ్ చేశారు. మనం గమనిస్తే పోయినసారి పొగాకు రైతులకు అవగాహన లేక పాపము వాళ్ళు ఎటు పడితే అటు పొగాకు వేసేసి మనకు కావాల్సింది 20 మిలియన్ కేజీలు అయితే దానికి మించి 80 మిలియన్ కేజీలు ఈసారి మనం ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. దానికి ప్రభుత్వమే బాధ్యత తీసుకొని 100 కోట్లు ఇచ్చి ఆదుకోండి పొగాకు. అట్లాగే మనం గమనిస్తే విపత్తు, అంతర్జాతీయ జాతీయ విపత్తు ఉన్నప్పుడు మామిడి పండ్ల రైతులను ఆదుకోవడానికి మనకు టన్నుకి 4,000 రూపాయలు ఇస్తూ రైతులను ఆదుకోవాలి. అట్లాగే కోకో రైతులను కేజీకి 50 రూపాయలు చొప్పున, అట్లాగే ఉల్లి రైతులను ఆదుకుంటున్నారు. ఈరోజు ఒక ఎట్లా అంటే 50,000 రూపాయలు ఇచ్చి సబ్సిడీస్ ద్వారా, ఇన్పుట్ సబ్సిడీస్ ద్వారా ఆదుకుంటున్నారు.
ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వము ముందుకు చేస్తున్నారు, ముందుకు వెళ్తున్నారు. కానీ ఆనాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి, ఇప్పుడు వైసీపీ రైతు భరోసా కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఆనాడు 13,500 రూపాయలు ఒకటే దఫాలో వేస్తాము అని చెప్పి ఏమి చేయకుండా కేవలము కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న 6,000 రూపాయలు అట్లాగే 1,500 రూపాయలు మాత్రమే ఇచ్చి, మరి మీరు అందరూ గమనిస్తే మిగతా డబ్బులు ఎక్కడికి పోయినాయి, అసలు ఇచ్చినారో రైతులకు తెలియదు. రుణమాఫీ అని చెప్పి, రైతుల రుణమాఫీ అని చెప్పి మరి ఆ జీవోనే క్యాన్సిల్ చేయించి దాదాపు 8,000 కోట్లు మరి ఆ ప్యాలెస్లు కట్టుకున్నారు రైతులకు ఇవ్వకుండా. ఈరోజు పంట ఏదైతే పండించినారో దాన్ని సేకరించి దానికి వచ్చే డబ్బులు కూడా ₹1 ఇవ్వలేదు. కూటమి ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ డబ్బులు రైతులకు చెల్లించింది కూటమి ప్రభుత్వం 1,600 కోట్లు. ఇవన్నీ మీరు గమనించాలి. ఈరోజు మాట ఇచ్చాము, ఆ రోజు సీఎం గారు మాట ఇచ్చారు, 20,000 రూపాయలు ఇస్తాము రైతులకు అని చెప్పి మాట ఇచ్చారు. ఈరోజు అది నెరవేరుతుంది. 2 విడతలుగా ఈరోజు రిలీజ్ చేశాము. మళ్ళీ ముందు ఇంకొద్ది రోజుల్లో మూడో విడత కూడా రిలీజ్ చేయబోతుంది. ఈరోజు కూటమి ప్రభుత్వము ఖచ్చితంగా రైతుల వెంట ఉంటుంది, రైతుల సమస్యలు తీరుస్తుంది. ఖచ్చితంగా రైతు కష్టపడకూడదు అనే ఉద్దేశంతో రైతులకు సాయిల్ టెస్టింగ్ దగ్గర నుంచి అలాగే ఏ పంటలు పండితే బాగుంటుంది, ముందులాగా రైతులు ఏ పంట అయినా పండించవచ్చు అనేది కాకుండా ఈ పంట పండితే మీకు డబ్బులు బాగా వస్తాయి, మీకు బెనిఫిట్ అవుతారు, ఈ సీజన్లో ఈ పంట పండితే మీకు బాగుంటుంది అని చెప్పి ఒక అవగాహన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము కూటమి ప్రభుత్వం. కాబట్టి మనం అందరము గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కూటమి ప్రభుత్వము రైతుల వెంట ఉంటుంది, అలాగే రైతు సమస్యలను తీర్చడానికి ఈరోజు ముందుకు వెళ్తుంది. అట్లాగే నందికొట్కూరులో నాగటూరు ఎత్తిపోతలు అది వచ్చేసి ట్రాన్స్ఫార్మర్స్ ఎవరో దొంగలిస్తే చాలా సంవత్సరాలు అయిపోయింది, 2-3 సార్లు దొంగలించారు, ఎవరు పట్టించుకోలేదు ఆనాడు. ఇప్పుడు ఈరోజు ఫేజ్ 1 ఫేజ్ 2 ఇద్దరు ఈ 2 ఫేజ్లకు సంబంధించిన రైతులు మనకు రావడం జరిగింది. 20వ తేదీన దిశ మీటింగ్ ఒకటి పెట్టారు. ఆ దిశ మీటింగ్లో ఈ సమస్య డిస్కషన్కి వచ్చింది. మనం వెంటనే ఎస్టిమేషన్స్ వేయించాము, ఇంజనీర్ ద్వారా ఎస్టిమేషన్స్ వేయించాము. దాదాపు 18 లక్షలకు ఎస్టిమేషన్స్ వేయించాము. అట్లాగే నిన్న మార్నింగ్ ఇప్పుడు ఏదైనా ఒక పని వేగవంతం కావాలంటే ఎక్కడైనా ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్, ఎమ్మెల్యే నిధులు ఏమన్నా ఉంటే దాన్ని మనం తొందరగా ఇవ్వగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నిన్న పొద్దున ఒక ఇంజనీర్లతో అందరితో మాట్లాడి, కలెక్టర్ గారితో మాట్లాడి కూడా నిన్న పొద్దునే దాన్ని శాంక్షన్ ఎంపీ ల్యాడ్స్ ద్వారా 18 లక్షలు ట్రాన్స్ఫార్మర్ రిపేర్కి శాంక్షన్ చేయడం జరిగింది. అట్లాగే నిన్న రాత్రి మన ఎమ్మెల్యే గారు కూడా కలెక్టర్ గారి దగ్గరికి 10 మంది రైతులను తీసుకెళ్ళి కలెక్టర్ గారి దగ్గరికి రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. అందులో భాగంగా నిన్న పొద్దునే మనం రిలీజ్ చేశాము. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వము రైతులకు అండగా ఉంటుంది. ఎక్కడ ఏ సమస్యలు వచ్చినా మేము ముందుంటామని చెప్పినారు. నన్ను నిన్న పొద్దున అనుకుంటా ఎస్టిమేషన్స్ ఇస్తే వెంటనే నేను ఎంపీ ల్యాడ్స్ కింద నేను శాంక్షన్ అయిపోయింది. కంపెనీల ద్వారా అంటే మనకు టైం పడుతుంది. ఇప్పుడు మనము ఎస్టిమేషన్స్ ఇచ్చిన వెంటనే ఎంపీ ల్యాడ్స్ ద్వారానో లేకపోతే ఎమ్మెల్యే నిధుల ద్వారానో ఇస్తే మనకు శాంక్షన్ అయిపోయింది. నిన్న శాంక్షన్ అయిపోయింది. ఈరోజు అది కంపెనీ ద్వారా అవుతుందా? అది ఆల్రెడీ నా ఎంపీ ల్యాడ్స్లోనే సంతకం పెట్టాలా? కలెక్టర్ గారు ఈరోజు సంతకం పెట్టేస్తున్నారు. కలెక్టర్ గారితో నిన్న మాట్లాడుతున్నా. ఇప్పుడు ఏదైనా మనకు ట్రాన్స్ఫార్మర్లో పని మొదలవుతుంది, కానీ ఒకటే మాట నాకు ఇవ్వాలా, మళ్ళీ ఇంకొకసారి ఇట్లాంటి థెఫ్ట్ జరగకుండా చూసుకోవాలి, కాపాడుకోవాలా. సీసీ కెమెరాలు కూడా పెట్టించిన దాంట్లో వస్తాయి, పెట్టుకోండి సీసీ కెమెరాలు.